సార్ నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామని డెసిషన్ తీసుకుందాం. సార్ క్వశ్చన్ నెంబర్ రామనాయుడు గారు 454. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం 2015 పుష్కరాల సందర్భంగా తగినటువంటి ఘాట్లను నిర్మించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా నిర్మించినటువంటి ఘాట్స్ ని పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖలకు ఆ ఘాట్ల నిర్వహణ మరియు అభివృద్ధి పనుల్ని నాడు అప్పగించడం అనేది అధ్యక్ష. రేపు జరగబోయేటువంటి పుష్కరాలకు సంబంధించి ఘాట్స్ కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రస్తుతానికి ఏమీ కూడా మా డిపార్ట్మెంట్కి ఏమీ అందలేదు అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. ఉచ్చి చౌదరి గారు. అధ్యక్ష, కోట్లాది మంది భక్తులు గోదావరి పుష్పాలకు తరలి వెళ్తారు సార్. మన రాష్ట్రంలో దేవీపట్నం దగ్గర నుంచి అంతర్వేది దాకా, అలాగే పోలవరం దగ్గర నుంచి నర్సాపురం దాకా రేవులు ఉన్నాయి. కోట్లాది మంది వస్తారు. గత అనుభవాల దృష్ట్యా ప్రతి పుష్పాలకు కూడా కోట్ల మంది రావటం, పుణ్య స్నానాలు చేస్తారు సార్. పుణ్య స్నానాలు చేయడం కోసం ప్రధానమైనది ఘట్టాలు, ఘాట్ల నిర్మాణం. గతంలో నిర్మించిన ఘాట్లు సరిపోక ఎక్కడికక్కడే గోదావరిలోకి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి కూడా తమ ద్వారా దృష్టికి వస్తున్నాం. ఇవాళ ఒక్క పుష్పాలకు సంబంధించి ఒక్క ఘాట్లే కాదు సార్, వివిధ శాఖలు ఉన్నాయి దీని కింద. ఒకటి ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీస్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి సార్. దీని పుష్పాలకి అడ్వాన్స్ గా కనుక ప్లాన్ చేయకపోతే కనీసం 10 కోట్ల మంది వస్తారు. ఈ దఫా 10 కోట్ల మంది వస్తారని అంచనాతో ముందుకెళ్తా ఉన్నాం. మనం ఏదైతే ఉన్న ఘాట్లు చాలా చోట్ల, ఒక రాజమండ్రి, కొవ్వూరే కాదు, నర్సపూరే కాదు, చాలా ఘాట్లు ఉన్నాయి సార్. ప్రతి పంచాయతీ ఏరియా కూడా చాలా ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లు నిర్మాణం చేయలే. మేము అడుగుతున్న నిర్వహణ ఎవరు చేయాలో తెలియట్లా. ఎలా ఉందంటే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారు, మాకు సంబంధం లేదు, ఘాట్లు కట్టడం వరకే మా బాధ్యత అంటారు. స్థానిక సంస్థలేమో మాకేం సంబంధం, ఇరిగేషన్ వాళ్ళు చేయాలంటారు. ఎవరు చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది. గతంలో కూడా ఆఖరిలో నిర్మాణం మొదలుపెట్టినందువల్ల ప్రమాదాలు జరిగింది సార్. ఆఖరి రోజు దాకా పని జరుగుతూనే ఉంది. ఫలితంగా ప్రమాదం జరిగి అనేక మంది మరణించారు. ఈ దఫా అడ్వాన్స్ గా 2017లో వచ్చే పుష్కరాలకి భారీ ఎత్తున జనం వస్తారు కనుక ఇప్పటి నుంచి 2027లో వచ్చే పుష్కరాలకి భారీగా వస్తారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తారు సార్ ఈ పుష్కరాలకి. ఏదైతే గంగా పుష్కరాలకి ఎలా వెళ్తారో మనకు కూడా అలాగే వస్తారు. ఆ విధంగా దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి చివరిగా ఒకటే మంత్రి గారు నేను కోరేది, వివిధ శాఖలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. తమ ద్వారా తమకు తెలుసు పరిస్థితి అంతా. అన్ని శాఖలు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టకుండా ఆఖరి నిమిషంలో హడావిడి చేస్తే డబ్బు వృధా తప్పితే ఫలితం రాదు సార్. గతంలో జరిగిన సంఘటన కారణంగా చెబుతున్నా. ఆఖరి నిమిషం దాకా పోలీసు వ్యవస్థ మేల్కోలే. ఫలితంగా ఆ రోజున ప్రమాదం జరిగింది. పోలీసులు సరైన సమయంలో కానీ స్పందించి ఉంటే ఆ రోజు 29 మంది మరణించే వాళ్ళే కాదు సార్. మేమంతా ఉన్నాం అక్కడ స్పాట్లో. అందుకని ఇవాళ మేము అడుగుతున్నాం, మంత్రి గారిని అడుగుతున్నాం, తక్షణమే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పాటయ్యి ఇప్పటి నుంచే ఏ ప్రాంతంలో ఏమి ఏర్పాట్లు చేయాలో తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొవ్వూరు లేదు సార్, ఓన్లీ సిగ్నేచర్ చెప్పాను, ఆల్రెడీ చెప్తున్న తర్వాత ఇప్పుడు సిగ్నేచర్. ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం గల ఊరు కొవ్వూరు అధ్యక్ష. పురాణగాథలు కూడా గౌతమి మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్లుగా పురాణగాథలు కూడా చెప్తున్నా అధ్యక్ష. గోపాద క్షేత్రం ఏదైతుందో కొవ్వూరులో ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి పూర్వీకులకు ఎవరైతున్న వాళ్ళకు పిండ ప్రదానాలు పెట్టుకోవడం కానీ, స్నానాలు చేయడం కానీ ఒక పుణ్య మహాకార్యంగా భావించేటువంటి ప్రాంతం గోవూరుగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొవ్వూరుగా ఉన్న పరిస్థితి అందరూ కూడా తెలుసు అధ్యక్ష. అక్కడ ఖచ్చితంగా ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కొవ్వూరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం ఉన్నటువంటి గోపద క్షేత్రాల్లో స్నానం చేయడం కోసం వస్తారు సార్. ఈ అఖండ గోదావరిలో ఉన్నటువంటి పుష్కరాలు 2027లో జరిగేటువంటి దానికి
ఇంతకు ముందు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ శాఖకే సంబంధించి కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలయికతోటి అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి గతంలో కొవ్వూరు పట్టణంలో 11 ఉన్నాయి సార్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తాళ్పూర్ మండలంలో 7, కొవ్వూరు రూరల్ అయితే 8 ఉన్నాయి సార్. ఈ స్నానాల ఘట్టాలు కాకుండా మరిన్ని ఎక్కువ పెంచాలని చెప్పిన ఆలోచన ఉంది సార్. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి టాయిలెట్స్ కానీ అదేవిధంగా స్నాన బట్టలు మార్చుకున్నటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తగినటువంటి రూమ్స్ కానీ అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి ప్రమాదం జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి గజ ఎత్తుగాలతో కానీ సంబంధించినటువంటి పడవలు కానీ పెట్టి ఎప్పటికప్పుడు కూడా చేసేటట్టు విధంగా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణంలో ఉంది సార్. ఎందుకంటే గోదావరి పక్కన ఉన్నా కానీ అక్కడ మంచినీరు తాగేటువంటి వాళ్ళంతా కూడా బోరు వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది. అది కూడా శుద్ధతో ఉన్నటువంటి వాటర్ కాబట్టి గోదావరి పక్కన ఉన్నప్పుడు కూడా మంచినీరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సంబంధిత అధికారులకు ఎప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది సార్. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చిన వాళ్ళకి దేవాలయాలు కూడా ఆధునీకరణ సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది సార్. మంచినీరు కానీ పోలీస్ సిబ్బంది కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అట్లా అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించినటువంటి అవసరం ఉంది సార్. అది 2027 అయినప్పుడు కూడా ఎప్పటి నుంచే దానికి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని వెళ్ళకపోతే కన్నా కష్టమవుతుంది కాబట్టి సంబంధిత మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా సార్ మీ ద్వారా. ఇది ముఖ్యమైన కూర్చుని సార్, ముఖ్యమైన కూర్చుని కాదంటే ముఖ్యమంత్రి గారి స్థాయిలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ మీ ఎమ్మెల్యేలు అంతా స్థానిక ఎమ్మెల్యేలు అంతా ఉంటారు. అక్కడ మీరు ఏం కావాలో కానీ చేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు త్వరలో మీటింగ్ కూడా పెడుతున్నారు. నెక్స్ట్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే భారతదేశంలో గంగా నది తర్వాత అత్యంత పేరుగాంచినటువంటి నది మన గోదావరి నది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఏదైతే 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో బృహస్పతి ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రాశిలో ఉంటూ సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు మనకు వస్తూ ఉంటాయి అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క 12 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ పుష్కరాలు ఒక్క ఏడాది ఉన్నప్పటికీ అందులో మొదటి 12 రోజులు ఆది పుష్కరాలుగా, తర్వాత ఆఖరణ వచ్చేటువంటి 12 రోజులు అంత్య పుష్కరాలుగా మనం పిలుస్తూ ఉంటాం అధ్యక్ష. ఈ రకంగా ప్రతి నిత్యం కూడా వేదంలా ఘోషించేటువంటి గోదావరి నది పుష్కరాల్లో మరింత దైవత్వాన్ని పొందుతుందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. అటువంటి పుష్కరాల్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి, భక్తి శ్రద్ధలతో ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటే గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2003 సంవత్సరంలోను అదేవిధంగా 2015 సంవత్సరంలోనూ కూడా ఈ యొక్క గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రేపు 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు కూడా మరి ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి అది ఒక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఏవైతే ఆ యొక్క గోదావరి నది ప్రాంతంలో వచ్చేటువంటి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పంచాయతీరాజ్ నుంచి కానీ లేదా అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రతిపాదనలు ప్రకారం ఘాట్స్ నిర్మాణం చేయడం వరకు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యత తీసుకుంటారు అధ్యక్ష. మిగిలినటువంటి ఏవైతే ఇప్పుడు సభ్యులు చెప్పినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్, ఫుడ్, శానిటేషన్, మొబైల్ హెల్త్ క్లినిక్స్, ట్రాఫిక్ అండ్ కంట్రోల్ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో లింక్ అయి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అధ్యక్షతన అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఒక రివ్యూ మీటింగ్ తీసుకుని గౌరవ సభ్యులు చెప్పినట్లుగా, ఎందుకంటే వాస్తవం అధ్యక్ష లాస్ట్ టైం కూడా 2015లో ఒక 4 నెలల ముందే ఆ ఘాట్స్ ప్రతిపాదన రావడం జరిగింది అధ్యక్ష. ఆ 3-4 నెలల్లోనే టెండర్స్ పిలిచి వర్క్స్ కంప్లీట్ చేయడానికి దాంట్లో నాణ్యత కానీ ఇతరత్ర ఇబ్బందులు కూడా కొన్ని తలెత్తిన మాట వాస్తవం. అంచేత అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఈసారి ఖచ్చితంగా మరి ముందుగానే ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తి శ్రద్ధలతో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ ఏదైతే గోదావరి హారతి కూడా అధ్యక్ష